పూర్ణిమ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద ఆవిడ 5 ఏళ్ల పాపని కూడా చూడకుండా ఆ స్కూల్ కి 5 ఏళ్ల పాపని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు పైశాచికంగా ఆమె మీద దాడి చేసింది. సరిగ్గా తినటం లేదు అనేసి. ఎట్లా చూస్తారమ్మా? ఇట్లా బయట చాలా మంది ఇట్లా చేస్తున్నారు. మీ ఇంట్లో కోపం ఏదైనా ఉంటే నీ పిల్లల మీద చూపించుకో, నీ భర్త మీద చూపించుకో, లేకపోతే నీ కోళ్ళు ఏమైనా విసిగిస్తే దాని మీద చూపించుకో. ఇటువంటి పసిపిల్లల మీద ఎందుకమ్మా చూపించేది? నీకు పనిచ్చి జీతం ఇచ్చి నీకు బ్రతుకు తెరువు ఇచ్చినందుకు ఆ పసిపిల్లల్ని అలా కొడతావా? పిల్ల చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ పాపని అలా చేసావా? ఇంతకు ముందు ఇంకెవరినైనా అలాగే చేసావా? అంతకుముందు ఇంకెంతమందిని ఇంకెన్ని బాధలు పెట్టిందో? చిన్నపిల్లల్ని అలా చేస్తారా? అలా చేయడం వల్ల నీ పైచాచికం ఏంటి? నీకు ఆనందం ఏంటి? అటువంటి మైండ్ మెంటాలిటీ ఉన్న మహిళగా నువ్వు పనికిరావు. శుభ్రంగా ఎవరో ఒకళ్ళు చూసుకుంటాడంటే ఇంట్లో ఉండిపో, లేకపోతే ఎక్కడైనా వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వు. ఒక ముద్ద అన్నం పెడతారు, బెడ్ ఇస్తారు, ఫుడ్ ఇస్తారు, శుభ్రంగా చూసుకుంటారు. నీకు ఇటువంటి ఏమీ ఉండవు. నువ్వు ఇంట్లో టెన్షన్లు ఎక్కడెక్కడ టెన్షన్లు మొత్తం తీసుకొచ్చి ఇటువంటి పసివాళ్ల మీద చూపిస్తే ఎవరు? Reels, creator app born in India. Your data is safe on Indian server. Telugu creators ki suvarna avakasam. Reels lo మీ వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్ ని సంపాదించండి. 100% భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి. వెంటనే Reels డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళ అమ్మ నాన్న నిన్ను కొడితే వచ్చి ఈ ప్రెస్టేషన్ లో వాళ్ళ పాప నిన్ను చేసావని ప్రెస్టేషన్ లో వచ్చి నిన్ను కొడితే మనిషివేనా అసలు? నువ్వు అంత పసిపాపను పట్టుకొని కొడటానికి చేతులు ఎలా వచ్చాయి అలా కొట్టడానికి? తినకపోతే వదిలేయి, వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పు, ఇంకో గంట నాకు పెట్టు. నువ్వు పీకేదేముంది అక్కడ స్కూల్లో? నువ్వు పీకేదేం లేదు. వాళ్ళని చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి నీకు జీతం ఇచ్చింది, పిల్లల్ని చూసుకోవడానికి నీకు అక్కడ పనిలో పెట్టుకుంది. ఇవి రెండు మరిచి విచక్షణ జ్ఞానం విడిచి అంత పసిపాపను కొడడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయి? నువ్వైతే మాత్రం మనిషివి కాదు నన్ను అడిగితే. ఇలా పిల్లల్ని కొట్టడం, ముందు టీచర్లు కొడుతుంటేనే పేరెంట్స్ కేసులు పెడుతున్నారు. ఇంకా నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఆయావి, ఓ 15,000 18,000 జీతగత్తివి. పిల్లలు లక్షలు పోసి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే నువ్వు పిల్లల్ని ఇటువంటి చిత్రహింసలు పెడతావా? ముద్దుకుంటారు, క్యూట్ ఉంటారు. ఆడుకుంటూ పెట్టొచ్చే చక్కగా పిల్లలకి అన్నము. చక్కగా ఆడుకుంటూ పెట్టొచ్చు, ఎత్తుకొని పెట్టొచ్చు, ముద్దాడుతూ పెట్టొచ్చు. ఇంకెందుకు మించిన ఏం కావాలి నీకు? ఎందుకు అలా చేసావు? దయచేసి ఈ స్కూల్ యాజమాన్యానికి నేను ఒకటే చెబుతున్నానండి, ఆమెను మాత్రం వదలొద్దు. స్కూల్ యాజమాన్యమే కానీ, పాప పేరెంట్సే కానీ, పోలీసులే కానీ ఆమెను మాత్రం వదలొద్దు. అంటే స్కూల్ యాజమాన్యం చూసుకుంటే ఇటువంటి వాళ్ళు అసలు ఎందుకు జాయిన్ చేసుకుంటారు? ఎందుకంటే అతను పేషెన్స్ కూడా లేదు ఆమెకు. అసలు తెలియదు కదా ఇలా చేస్తారు, ఇలా చెందుతారని తెలియదు కదా. పేషెన్స్ ఇప్పుడు 30-35 ఏళ్ళ మహిళలను తీసుకుంటే వాళ్ళు పనులు చేయట్లేదు. వాడుకో వీడుకో ఎవడెవడుకో లైన్ లాతున్నారు పనులకెళ్ళి. ఇది ఈ వయసు మహిళల్లో ఉన్న ప్రాబ్లం. ఆ వయసు మహిళలను తీసుకుంటే వాళ్ళ దగ్గర పేషెన్సీ లేక ఫ్రస్ట్రేషన్ లోనై పిల్లల్ని చంపేస్తున్నారు. ఇలా చేస్తున్నారు అనమాట వీళ్ళు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? కొంచెం ఆలోచించండమ్మా. మీ ఇళ్లలో కూడా ఆ వయసు మనవాళ్ళు అందరూ ఉంటారు. మీ మనవాళ్ళని అయితే ఎత్తుకొని ముద్దాడి మురిపాలాడి అన్నాలు తినిపిస్తారా? బయట వాళ్ళ పిల్లల్ని అయితే అలా రకంగా చావు కొడతారా? పిల్లలు ఎవరికైనా పిల్లలే. ఏం తెలుసని అలా కొట్టారు వాళ్ళని? ఎటువంటి శిక్ష ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇట్లా బయట. ఏం లేదు, ఒక 5 ఏళ్ళు లోపల వేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చిన తర్వాత వృద్ధాశ్రమంలో పడితే అయిపోతుంది. ఎట్లా పడితే అట్లా కొట్టేసింది. ఆ వీడియో చూసినారా? ఏమనిపించింది చూడగా? నాకేమనిపించింది అంటే, ఫస్ట్ దాన్ని ఎరగెరగ కొట్టి దాని చెట్టుకు కట్టేసి ఇంకొక ఆయా ఎట్టాటి పని చేయొద్దు. ఎట్టాటి ఆయాలుంటే జాబులు ఇయ్యొద్దు. పిల్లల విలువ, అమ్మ విలువ తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. ఆ జాబు కష్టపడి చేసే వాళ్ళకి ఇవ్వండి. ఇట్టాటి ఆయాలకి జాబ్ ఇవ్వద్దు. ఇచ్చినా కూడా వాళ్ళని ఆ జాబ్ లో స్పీక్ అయ్యాల. దయచేసి ముందర అసలుకి 5 ఏళ్ల పిల్లని కొట్టిందంటే అది ఆ తల్లి అనుకోవాలనా? అట్టాడు దాన్ని. ఇప్పుడు అది కూడా పిల్లలు అన్నది కదా, అది కూడా పిల్లలు కానీ పేర్లు పెట్టిందిగా. పెట్టినప్పుడు మన ఆయా గెంచుకున్నప్పుడు వాళ్ళకి ముట్టి కడగాల, మూతి కడగాల, ఆకలేస్తే అన్నం పెట్టాలా. వాళ్ళు 10 సార్లు టార్చర్ చూపిస్తే చిన్న పిల్లలంటేనే అల్లరి ఎక్కువ. అది భరించలేనప్పుడు ఆ జాబ్ చేయకూడదు. ఎలా కొట్టిద్దాం పిల్లని? పేరెంట్స్ వాళ్ళని నమ్మి స్కూల్ వదిలేసి వెళ్ళిపోతారు, ధైర్యంగా ఉంటారు అక్కడ వెళ్ళిన దగ్గర. ఈమె ఇక్కడ ఎంత మందిని చేసిందో తెలియదు. ఇప్పుడు ఏదో వీడియో ఇంటి పక్కన ఆయన తీసాడు కాబట్టి బయటకు వచ్చాను. పేరెంట్స్ మాత్రం చేతులు ఎందుకు దులుపుకోవాలా మందికి పట్టించి? అసలు నా పిల్లలు ఏం చేస్తారా ఏం కథ? ఇప్పుడున్న పేరెంట్స్ కూడా ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాళ్ళున్న బిజీ లైఫ్ లో మా కష్టాలు మాకే ఉన్నాయి, వాళ్ళని డబ్బు ఇస్తున్నాం కదా, వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పి వదిలేస్తున్నారు. పేరెంట్స్ కూడా చూసుకోవాలి కదా. మా పిల్లలు ఎట్లా పేరెంట్స్ చూసుకోవాలా, స్కూల్ మేనేజ్మెంట్ చూసుకోవాలంటే ఇక్కడున్న ఆయా పని చేద్దాం. నాకేం తెలుసు, ఇప్పుడు మేలుకోవాలా. వాళ్ళు ఇప్పుడు మేలుకోవాలన్నమాట. ఇప్పుడు మేలుకోవాలని నేను కోరుకుంటున్నా. దయచేసి ఇట్టాటి పని చేసే ఈ ఆడది ఇంకెక్కడైనా ఇట్టాటి పని చేసే వాళ్ళు ఉండరేమో. హాస్టళ్లలో గానీ, స్కూళ్లలో గానీ పిల్లలకు ప్రతి చోట సమస్య వస్తుంది. ఎక్కడ చిన్న పాపను ఏమే కొట్టింది, హాస్టళ్లలో కూడా పిల్లలకి పురుగులో వేసిన అన్నం వండుతుండ్రు. సరైన కూరలు అంటలేదు,
సరైన వసతే లేదు హాస్టల్లో పిల్లలు కూడా ఇప్పుడు తిరగబడతారు ఇప్పుడు తిరగబడతారు అందుకని ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలు మనమే బుద్ధి చెప్పి గవర్నమెంట్ కి పట్టియాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా కోరుకోండి పాపం పండింది దొరికింది కాబట్టి ఆమెకు ఏం చేయాలంటే ఆమెకు కూడా దేహ శుద్ధి చేయాల ఆమె కూడా అట్టాటి దేహ శుద్ధి చేసి ఆ సురుకేందో ఆమెకు తెలియాలన్నమాట ఆ సురుకేందో ఆమెకు చూపించి ఆమెకు కేసు పెట్టి ఆమె కఠినమైన శిక్ష చేసి ఇంకా లైఫ్ లో ఇంకొకరు చేయకుండా ఆయాలకు గాని టీచర్లకు గాని సార్లకు గాని స్కూల్లోకి వచ్చే ప్రతి విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రతి వాళ్ళకి ఎన్నిలో ఎనుక పుట్టాలంటే ఈ ఒక కఠినమైన శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా నాతో పాటు మీరు కూడా కోరుకోండి నాకు దొరికితే దాన్ని మాలు జుట్టు పట్టి బండకేసి బాస్తా అనమాట తల్లి స్థానంలో ఉండాలి కనకపోతే అంది బిడ్డ కాదా నువ్వు ఒక తల్లి కన్నా బిడ్డే కదా నీ ఎవరైనా ఎప్పులు తీసే కాదు తల్లి కష్టం ఎంత ఉంటుందో ఒక తల్లికే తెలుస్తుంది కదా మన కడుపును పుట్టకపోతే మాత్రం నువ్వు నా కొడుకు కాదా నా బిడ్డ కాదా బిడ్డ కష్టం వచ్చిందంటే తల్లి స్పందించాలి స్పందించకపోతే తల్లి కాదు అది రాయితో సమానం